తులారాశి ప్రయత్నాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన సంతోషంగా గడుపుతారు. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. తులారాశి వారు ఈరోజు శ్రీరామదూత హనుమతే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. పిల్లల ద్వారా మీకు కొంత సంతోషకరమైనటువంటి విషయాలు వింటారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే మీ యొక్క కులదేవతను ప్రార్థించి ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా కొంత డబ్బు మీ చేతికి వస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సలహాలు, అనుభవజ్ఞుల యొక్క సూచనలు తీసుకొని మీరు వాటిని పాటించండి. వ్యాపార రంగంలో మంచి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు ఈరోజు అంగారకునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.